హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము మీ ప్రసన్న కిరణ్. మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఈవినింగ్ 6:30కి మేము బ్యాంకాక్ రీచ్ అయ్యాము. ఇప్పుడైతే మేము కాసన్ రోడ్ దగ్గర హోటల్ తీసుకున్నాము. ఆ పక్కనే నైట్ మార్కెట్ అనమాట, కాసన్ రోడ్ నైట్ మార్కెట్. మేమైతే ఇప్పుడు అక్కడికి వచ్చేసాము. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. తీసుకుందాం మ్యాంగో. తీసుకో. 50 బాత్ అంట, తీసుకుందాం. స్మూతీ నార్మల్ అంటున్నారు. నార్మలే కదా? నార్మలే. 1 ఇది అసలు సీజనే కాదు కానీ ఇదైతే చాలా బాగుంది. కానీ స్వీట్గా అయితే లేదు, కొంచెం పుల్లగా ఉంది. అయినా కూడా చాలా బాగుంది. పురుగులు అవి ఇక్కడ ఉన్నాయి చూడండి. కానీ అక్కడ ఉంది టేక్ ఫోటో వీడియో పే 10 బాట్స్ అంట, మనం పే చేయాలి. అందుకే పైన చూసుకొని మనం వెళ్ళిపోదాం. అక్కడ చూసారా పాముల్లా ఎలా ఉంది ఒకటి, ఆ పక్కనే జర్రులు. తినడానికి కన్నా ఫోటోలు తీయడానికి ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడికి. చూసారా ముసలి ఎంత పెద్దది ఉందో, చూడడానికి కూడా భయం వేస్తుంది నాకైతే. అది ఒరిజినల్ లో బొమ్మ తెలియదు. మేము కాసన్ రోడ్ పక్క రోడ్కి వచ్చాము. అక్కడిక్కడ కోకోనట్ ఐస్ క్రీమ్ కనబడింది మాకు. చాలా బాగుంది. పైన చాక్లెట్ వేసారు, అది ఇంకా బాగుంది. ఇది 60 బాట్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ప్లస్ అంతే టేస్టీ కూడా ఉంది. థాయిలాండ్ ఇంకా బ్యాంకాక్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? మసాజ్. మనందరికీ మసాజ్ అంటే అది ఇంకేదో వేరేలా అనుకుంటారు, ఎస్పెషల్లీ ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు. కానీ యాక్చువల్గా మసాజ్ అంటే అది కాదు, అదొక హీలింగ్ థెరపీ అనమాట. అండ్ ఇక్కడ బ్యాంకాక్లో ఇది చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ చాలా పాపులర్. కానీ ఆ రకంగా కాకుండా ఇక్కడ ట్రెడిషనల్గా చాలా మంచిగా హెల్తీగా ఉండేవి కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ప్రసన్నకు ఒప్పించడానికే చాలా రోజులు పట్టింది. మేము ఇప్పుడు థాయిలాండ్ వచ్చి 7 days అవుతుంది మా 8 days ట్రిప్లో. లాస్ట్ బట్ 1 dayలో ఫైనల్లీ ప్రసన్న ఒప్పుకుంది ఒకసారి వెళ్ళి చూద్దామని. అది కూడా ఫుట్ మసాజ్కి అనమాట. సో ఒకటి ట్రెడిషనల్ది మంచిది కనిపించింది అనమాట. ఫుట్ మసాజ్కి అయితే మేము వెళ్తున్నాము అండ్ మీకు చూపిస్తాం ఎలా ఉంది అండ్ బాగానే ఉందా లేదా, అండ్ మీరు అనుకున్నట్టు కాకుండా హెల్తీగా ట్రెడిషనల్గా ఉందా లేదా అని. మేమైతే ఇప్పుడు కాసాన్ రోడ్ పక్కన ఇంకో స్ట్రీట్లో ఉన్నామన్నమాట. వరుసగా ఇక్కడ చాలా ఉన్నాయి షాప్స్. ఇందులో కొంచెం మంచిగా అనిపించేవి చూసి లోపలికి వెళ్దాం పదండి. వెయిట్ చేస్తుంది. ఫుట్ మసాజ్ 200 బాత్కి. 8 రోజులు బతిమలాడితే ఇప్పుడు ఒప్పుకుంది, అది కూడా ఫుట్ మసాజ్. ప్రశ్న ఎలా ఉంది? చాలా హాయిగా ఉంది. చూడండి, కిరణ్ కోరిక నెరవేరింది ఫైనల్లీ. చాలా ఆనందంగా ఉన్నాడు. చాలా రిలాక్సింగ్ ఉంది. ఇదైతే చాలా హెల్దీ సెంటర్కి వచ్చి హెల్దీగా చేయించుకుంటున్నాం. yes that's why. ఆవిడ ఎలా చేశారు మాకు వీడియో తీయడానికి. మేము ఇక్కడే థాయ్ మసాజ్ చేయించుకున్నాం. ఫుట్ మసాజ్ ప్లస్ షోల్డర్ అండ్ నెక్ది వీళ్ళే మాకు చేశారు. చాలా బాగా చేశారు. మాకైతే చాలా బాగా నచ్చింది. నార్మల్గా చూడండి, బయట మార్కెట్స్లో అయితే ఎక్స్పోజ్ చేసి అలా చేస్తారు కదా, అలా ఏం లేదు.
చాలా హెల్తీగా చాలా నీట్గా చేశారు వీళ్ళు. మాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ మేము ఓన్లీ ఫుట్ మసాజ్ చేసుకున్నాము, తర్వాత మాకు బాగా నచ్చి బయట వాళ్ళకి చూసి బాగా చేస్తున్నారని చెప్పి నెక్స్ట్ మళ్ళీ షోల్డర్ మసాజ్ అండ్ నెక్ మసాజ్ చేసుకున్నాము. నెక్ది లోపల అయితే చేశారు, డోర్ క్లోజ్ చేసి చాలా బాగా చేశారు. మాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా వస్తే ఇక్కడికి వచ్చి చేయించుకోండి. ఇది చాలా హెల్తీగా సేఫ్గా చేస్తున్నారు. ప్లస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్. ఇప్పుడే మేము మసాజ్ చేయించుకొని బయటకు వచ్చాము. అలా రోడ్ మీదకి అక్కడ సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని. ఫస్ట్ అయితే నాకు అస్సలు ఇష్టం లేదు. కిరణ్ ఎప్పటి నుంచో అంటున్నాడు మసాజ్ చేయించుకుందామని, కనీసం ఫుట్ మసాజ్ అయినా అని చేయించుకుందామని నాకైతే బ్రతిమలాడుతున్నాడు. కానీ నేనైతే అసలు నో చెప్పాను. సర్లే లాస్ట్ డే కదా ఏదో మంచిది ఉందని స్టోర్ చెప్తే వెళ్ళాము జస్ట్ చూడటానికి. పైన ఫుట్ మసాజ్ అక్కడ వాళ్ళు వేరే వాళ్ళకి చేస్తుంటే చూశాను. నాకు కొంచెం ఓకే ఓకే అనిపించింది. సరే మేము ఫుట్ మసాజ్ చేయించుకుంటామని ఫస్ట్ అయితే ఫుట్ మసాజ్ చేయించుకున్నాము. ఆ నెక్స్ట్ వాళ్ళు బాగా చేయడం చూసి మేము కూడా షోల్డర్ మసాజ్ అండ్ బ్యాక్ మసాజ్ చేయించుకున్నాము. నాకైతే చాలా రిలాక్సింగ్గా పీస్ఫుల్గా చాలా అయితే చాలా బాగుంది. నాకు అనిపించింది ఇంత హెల్తీది ఇలాంటి మసాజ్ మన ఇండియాలో కూడా ఎవరో మంచిగా వచ్చేలా చేస్తే బాగుండేది అని. అంటే మనకు తెలుసు కదా ఇప్పుడు మన అమ్మాలకి పెద్దవాళ్ళకి కాళ్ళ నొప్పులు ఉంటాయి కదా, ఇది చేసుకుంటే అవి ఏమీ ఉండవు, ఇంకా అన్నీ పోతాయి, ఇంక హుష్పటాక్ అయిపోతాయి. అందుకు నాకు అనిపించింది వాళ్ళు చేస్తున్నప్పుడు. ప్లస్ బ్యాక్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి, అక్కడ మంచి మెడిసిన్స్ కూడా ఉండదు కదా, ఎప్పుడు టాబ్లెట్సే వేసుకుంటారు. అదే టాబ్లెట్స్ వేస్తే అంత మంచిది కాదు కాబట్టి ఇలాగా ఏదైనా ఇలాంటి మసాజ్ చేయించుకుంటే చాలా హెల్తీ కదా. నాకైతే అక్కడ అలాగే అనిపించింది, అలాంటి ఫీలింగ్ వచ్చింది. అంత బాగా చేశారు వాళ్ళు, చాలా బాగుంది. ఎందుకో తెలీదు మన ఇండియాలో ఇక్కడ థాయిలాండ్ అంటే ఓన్లీ మసాజ్ అంటే ఓన్లీ బ్యాడ్ ఇంప్రెషనే ఉంది వాళ్ళకి. దానికి నేనే ఎగ్జాంపుల్. కానీ ఇక్కడికి వచ్చాక నేను చూసి తెలిసింది అంటే అలాంటివి కూడా ఉన్నాయి ఎక్స్పోజ్ చేసే వాళ్ళ చెత్తవి. కానీ ఇప్పుడు ఇక్కడ మేము చేసుకున్నది అయితే చాలా మంచిది. మేము అది మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, చూడండి. మీకు ఏదైనా అలా చేయించుకోవాలనిపించుకుంటే ఇక్కడికే వచ్చి చేయించుకోండి. ఇది మేము బ్యాంకాక్లో కాసన్ రోడ్ పక్క రోడ్లో చేయించుకున్నాం. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అవుతుందనే కోరుకుంటున్నాము. ఇంకా మా థాయిలాండ్ సిరీస్ వీడియోస్ అన్నీ పెట్టాము, అన్నీ చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పటికైతే వీడియో ఎండ్ చేస్తున్నాము. బాయ్ బాయ్. ఆగండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.